ఈ నెల 28న అసెంబ్లీ అత్యవసర సమావేశం అసెంబ్లీ పెడతా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిని డిక్లేర్ చేసే అవకాశం ఉందని. సో, రాజధానిగా డిక్లేర్ చేస్తే అమరావతిని ఏ విధంగాన ఉపయోగాలుంటాయి మన రాష్ట్రానికి? అండి రాష్ట్రం రాజధాని రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు గత 5 ఏళ్ళకి ఎక్కడికైనా ఏపీ వెళ్తే మీ రాజధాని ఏంటంటే తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి రేపు అసెంబ్లీ పెట్టి ఆ రోజు రాజధాని అని బిల్లు ప్రవేశపెట్టేసి ఆమోదించి సెంట్రల్ పంపిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మన ఆంధ్రాకు ఒక రాజధాని అని ఏర్పడదు, శాశ్వత రాజధాని. ఎందుకంటే గత 5 ఏళ్ళు చూసాము. బై మిస్టేక్ ఏదన్నా పొరపాటు జరిగిందనుకోండి, 5 ఏళ్ళు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, అమరావతి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు, భూములు ఇచ్చి అన్నీ కళ్ళకట్టినట్టు కనపడుతుంది. అందుకని ఈసారి శాశ్వత రాజధానిగా బిల్లు పార్లమెంట్లో ఆమోదించి క్యాబినెట్ ఆమోదించేసి సెంట్రల్ పంపించి అక్కడ కూడా ఆమోదించితేనే ఇది గట్టి కట్టడి చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, అమరావతి రాజధాని అని గట్టిగా చట్టం చేయాలని. అది చట్టం చేయాలి. చట్టం చేయకపోతే ఈ వైసీపీ నాయకులు నమ్మటానికి లేదండి. అమరావతి రాజధాని అని అధికారంలోకి వచ్చిన 3 ముక్కలాట ఆడారు. మళ్ళీ ఇప్పుడు మన సజ్జలు మేము అమరావతి కట్టుబడి ఉంటా ఉన్నాం, మళ్ళీ వాళ్ళు అమరావతి కాదంటున్నారు. రేపు అసెంబ్లీకి వచ్చి జగన్ ఎంతవరకు వస్తాడో దాని తన ఒపీనియన్ ఏంటో ఆ రోజు తెలుసుద్దండి. ఆ రోజు అమరావతికి కట్టుబడి ఉంటాడో కాదంటాడో రేపు అసలు వస్తాడో రాడో కూడా చూడాలి. మీరు అన్నమాట ఇప్పుడు కంపల్సరీ 28న అసెంబ్లీకి అయితే కంపల్సరీ రావాలి. ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా వచ్చి కూర్చుని జస్ట్ ఏదో కనిపించి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోయి 10-15 నిమిషాలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కంపల్సరీ అసెంబ్లీ ఉండాలి, అసెంబ్లీలో వాళ్ళ అభిప్రాయం తెలియాలి. ఇప్పుడు తెలిసిపోతుంది అమరావతి సపోర్ట్ చేస్తారా లేదా చేయరంటారు? అదేనండి 28వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఆ రోజు తెలుసుద్ది. రాజధాని కట్టుబడి ఉంటాడా, 3 ముక్కల ఆట అంటాడు ఏదనేది. వీళ్ళు 10 మంది 10 మాటలు మాట్లాడదాం. ఒకళ్ళు వచ్చి వాళ్ళకే క్లారిటీ, సజ్జలేమో అమరావతి రాజధాని అన్నాడు, ఇంకో నాయకుడు ఎవరు వచ్చి కాదన్నాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకే క్లారిటీ లేదు. 28వ తారీఖు క్లారిటీ వస్తుంది. అమరావతి రాజధానికి యాక్సెప్ట్ చేస్తారా కాదంటారా అనేది వాళ్ళ ఒపీనియన్ ఆ రోజు బయటపడుద్ది. 28వ తారీఖు అసెంబ్లీలో బయటపడింది. ఎప్పుడు వచ్చిన 10 నిమిషాలు ఎందుకు కూర్చుని వెళ్తాడు, అసెంబ్లీలో హాజరు లేకపోతే ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తారు. అది కూడా ఉండదని కేవలం దాన్ని కాపాడుకోవటానికి అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదని. అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేదు. వీళ్ళు అసెంబ్లీలో కూర్చుంటే వీళ్ళు కూటమి సభ్యులు చెప్పే సమాధానాలకు కానీ వీళ్ళు అవినీతి బయటికి అవుతారని వీళ్ళకి ఫేస్ చేసే ధైర్యం లేక అట్లా వచ్చి ఆశ్రయించుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ రోజు కూర్చుంటాడో లేదని వెయిట్ అండ్ సీ చూద్దాం ఏం జరుగుద్దో ఆ రోజు. అయితే ఇంకో విషయం ఏంటంటే రాజధాని అమరావతిగా డిక్లేర్ చేస్తే కనుక చాలామంది మన రాష్ట్రానికి ఉపయోగపడే కంపెనీలు వస్తూ ఉంటున్నాయి అంటారు. కొంతమంది ఏమో రావు, రాజధాని అమరావతిగా పెట్టిన వేస్ట్ కొంతమంది అంటున్నారు. సో మీ ఒపీనియన్ అడుగుతుంది యాజ్ ఏ కామన్ మహిళలుగా, రాజధానికి మన అమరావతి వచ్చి మంచిది అంటారు? ఏమండి రాష్ట్రానికి రాజధాని అది అవసరం అనేది అవసరం అండి. రాజధాని ఉంటేనే కంపెనీలు వస్తాయి. రాజధాని ఉంటే కంపెనీలు వస్తే ఆదాయం పెరుగుద్ది, స్టేట్ డెవలప్ అవుద్ది, యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. చాలా చాలా అవసరమండి. అసలు రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. కరెక్టే కదండి. అమరావతి డిక్లేర్ చేయడం కరెక్ట్. అది ఏంటంటే తను ఒకప్పుడు ఒప్పుకున్నాడు. 2014 అప్పుడు అమరావతి రాజధాని ఒప్పుకున్నాను. ఒప్పుకునే 2019లో కుర్చీలో కూర్చున్నావు. ఇవాళ కుర్చీలో కూర్చున్నాక నువ్వు మనసు మార్చుకుని నీకు నచ్చినట్టు ఉండాలంటే ఎట్ట కుదురుద్ది? అది మన స్టేట్ విడిపోయినప్పుడు ఒప్పుకున్నారు రాజధాని కోసం. అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అమరావతి రాజధానిగా స్టేట్ మిడిల్లో ఉంది. ఇటు రాయలసీమ వాళ్ళకి కానీ ఇటు కోస్తా వాళ్ళకి కానీ మిడిల్లో ఉంది. ఎటు ఎవరికైనా అందరూ ఒప్పుకున్నది ఇది కాదనేది. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన నీవేదో కాదని చెప్పేసి దాన్ని వాళ్ళు కాదంటే అట్టుకుంది. అమరావతి అనేది స్టేట్కి మిడిల్లో ఉంది. ఎటు నుంచి ఎవరు ఎటు వచ్చినా మిడిల్గా ఉంది. అది అమరావతి కరెక్ట్ అండి రాజధాని. అంటే పొలిటికల్గా చూసుకుంటే కనుక తర్వాత పక్కన పెడితే కనుక మొన్న ఉగాది రోజున జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు వచ్చి పూజ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు చేసిన పూజలో భువనేశ్వర్ లేరు, ఏం చేస్తున్నారు, హాలిడేస్లో కూర్చొని పాలు పితుక్కుంటారని చాలా శుభసకరంగా రోజా మాట్లాడుతూ ఉన్నారు. సో దాని కూడా చాలా మంది కౌంటర్ ఇస్తా ఉన్నారు. సో రోజా మాట్లాడిన వరకు మీకు ఏం చేస్తుంది? ఏంటి రోజా మాట్లాడే బూతులకి సమాధానం చెప్పాలని సిగ్గేద్దాను. అసలు ఆడదావునో కాదో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఏ పూజ చేసినా ఎక్కడికి వచ్చినా సతీ సమేతంగానే వస్తాడు. నువ్వు జగను భారతి పూజ చేశారు అమరావతి, ఎంతవరకు తీర్థం తీసుకున్నారు, ప్రసాదాలు పెడతారు, ఫేస్ ఫీలింగ్స్ అన్నీ మేము చూసాం. భువనేశ్వర్ గారు ఎప్పుడు అలా చేయదు. సతీ సమేతంగా వస్తాడు. ఆ రోజు ఆ పండగ రోజు అంటే అది కుదరలేదేమో రాలేదేమో అని ఒకసారి ఇప్పుడు శ్రీవారికి తిరుపతి బట్టలు తీసుకెళ్ళండి, కనదుర్గ గుడికి ఏ గుడికి వెళ్ళినా సతీ సమేతంగానే వాళ్ళు వెళ్తారు. ఏదో ఒక రోజు రాలేదు నువ్వు పట్టుకున్నావు. మీ నాయకులు ఇద్దరు కూర్చున్నారు, ఏం చేశారు? ప్రసాదం పెట్టినాడు, ఫేస్ ఫీలింగ్ చెప్పండి, తీర్థం తీసుకున్నట్టు చెప్పండి. ఏంటది? ఇంటి దగ్గర మీరేంది ఇంటి దగ్గర సెటిల్ వేసుకుంటారు, గుడిలోకి వెళ్ళరు. గుడిలోకి వెళ్ళే మీరు చేయరు, ఇంటి దగ్గర సెటిల్ వేసుకుని మా ఉగాది చేశారంటే
ఎట్లా ఉగాది చేస్తే నువ్వు చెప్పుకుంటే ఎలాగ ఏదో ఒకసారి ఆమె పక్కన లేనంత మాత్రం ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఆమె సతీమణి భువనేశ్వరి గారితో ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సతీ సమేతంగానే వెళ్తారు. మీ నాయకుడు ఎప్పుడు ఒక రోజన్నా వచ్చాడు, ఏ గుడికన్నా వచ్చాడా సతీ సమేతంగా? సెట్టింగ్లు వేసుకొని చేసుకుంటాడు. దాన్ని గురించి నువ్వు మాట్లాడుతావు అంటే నిజంగా ఆమె మాట్లాడిన భాష చాలా అసభ్యకరంగా ఉంది. ఆమె ఏం మాట్లాడుద్ది, ఒక రోజు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుని భాష మనం ఆమె చాలా అసభ్యకరంగా మాట్లాడుద్ది. అసలు ఈ రోజా గురించి మాట్లాడకుండా అసభ్యకరం ఆమె. అసలు నిజంగా ఆడపడి కట్టి పుట్టిందో కూడా తెలియదు. మాట్లాడొచ్చు, నువ్వు పద్ధతిగా మాట్లాడు. అట్లా అసభ్యకరంగా మాట్లాడితే చెప్పేవాళ్ళకి మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్స్ మేడం ఏమవుతుందో, గతంలో ఆవిడ తెలుగు మహిళగా తెలుగుదేశం ఉన్న పరిస్థితి. అప్పుడు కూడా ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడుతూ కామ్‌గా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆ వైసీపీ పార్టీలోకి ఎప్పుడైతే ఎళ్ళిందో అప్పటి నుంచి మరి ధోరణి అంతా మారిపోయి నోటికి ఎంత వస్తే అంత ఏం మాట్లాడితే మాట్లాడతా. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఏంటి మారిపోయిందంటారు? టీడీపీలో ఉన్నప్పుడు బాగానే ఉందండి. టీడీపీలో ఉన్నప్పుడు మేము అప్పటి నుంచి పార్టీలో ఉన్నాం. ఆమె ఒక పద్ధతిగానే మాట్లాడేది. అప్పుడు ఇలా భాషగా నిధులు, ఎందుకంటే టీడీపీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అండి. ఈ పార్టీలో బూతులు మాట్లాడతాం కానీ ఇలాంటి మాటలకి ఊరుకోరు, అవకాశం ఉండదు. టీడీపీలో ఒక డిసిప్లిన్ ముందు పార్టీ ముఖ్యం. అది అప్పుడు ఉన్నప్పుడు ఈ పార్టీ తగ్గట్టుగా డిసిప్లిన్గానే ఉంది. వాళ్ళ వైసీపీ అంటే ఆ నాయకుడు ఏంటి, అది సవాల్ మీద పుట్టిన పార్టీ, అది బూతులు పార్టీ. అక్కడికి వెళ్ళినాక అక్కడ మాట్లాడడం అలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. బూతులు మాట్లాడమని, తిట్టమని. అవి కొన్ని మీడియాలో కూడా వచ్చినాయి. మైక్ ఆన్లో ఆఫ్లో ఉందనుకుని మాట్లాడుకుని చంద్రబాబుని తిట్టండి అవన్నీ మనం విన్నాం. అది జగన్మోహన్ రెడ్డి చేపిస్తాడు. తిట్టండి అని మీరు తిట్టినాలకు మినిస్టర్ పదవి ఇస్తాడు. ఎవరు ఎంత ఎక్కువ బాధితే అంత మంచి పొజిషన్ ఉంటారండి వైసీపీలో. అది బూతుల పార్టీ కాబట్టి తన వ్యక్తిగత స్వార్థం కోసం, మినిస్టర్ కోసం బూతులు తిట్టేసి మినిస్టర్ అయింది. ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద కలబట్టి మినిస్టర్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళబట్టి కొడాలని తిట్టబట్టి మినిస్టర్ ఇచ్చాడు. అక్కడ ఎంత ఎక్కువ బూతులు తిడితే అంత ఎక్కువ గౌరవం ఉంటుందండి. అక్కడ డిసిప్లిన్ లేదు పార్టీ, అది బూతుల పార్టీ అండి. అది కొన్ని నిబద్ధత లేని పార్టీ. అదేంటంటే వాళ్ళు సవాల్ మీద పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి నిబద్ధత నియమం ఏమి లేదు. అందుకని అక్కడ బూతులే మెయిన్. బూతులు తిట్టినాక ఏది ఉండదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో డిసిప్లిన్, క్రమశిక్షణ. తిట్టినాలు కూడా తిట్టొద్దంట. గాంధీ గారికి ఒక చెంప మీద కూడా ఇంకో చెంప చూపించమంటారు. ఇక్కడ ఉన్న ఈ పార్టీలో ఉన్న డిసిప్లిన్, క్రమశిక్షణ ఇదండి. అందుకని ఈ పార్టీలో ఉన్నంతసేపు ఎవరు నోరు జారరు, ఎవరు రౌడీజానికి వెళ్ళరు, ఎవరు భూ కబ్జాలు చేయడానికి వెళ్ళరు. ఈ పార్టీలో ఉంటే ఇలాగ ఉండాలి, ఆ పార్టీలో ఉంటే అలా ఉండాలి. అంటే మీరేమో డెవలప్ చేస్తున్నాము, ఈ హబ్బులుగా మారుస్తామని మీరు అంటున్నారు. కానీ నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం వచ్చేది ఎవరైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన ఉన్నారో, లేకపోతే ఈ అక్రమ జాబులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడతారు. బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గురించి మన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అసలు వాళ్ళు వస్తే కదా జైల్లో అంటే పెడతానికి. ఆయన ఒకవేళ ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినా కానీ అరెస్ట్ చేసి జైల్లో పెడతారని చాలా బాహాటంగా చెప్తున్నారు. ఏమంటే ఇది ప్రజాస్వామ్యం అండి. ఇది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. చెప్పినంత మాత్రాన చేతలు చాలా కష్టం. ఇది ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఉంటుంది. అధికారమే పరమావధి కాదు. అధికారం కేవలం అభివృద్ధి సంక్షేమాల గురించి మాట్లాడేటువంటి అంశాలే చేతిలో ఉంటాయి కానీ రాజ్యాంగం అంటే వాళ్ళ చేతిలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరో రాజారెడ్డి రాజ్యాంగం రాయటానికి లేదండి. అందుకనే మిమ్మల్ని ఓడగొట్టారు 24లో. మేము అవి చెయ్యం. మేము ఎన్డీఏ కూటమి ఏం చేస్తుందంటే ప్రజల అభివృద్ధి సంక్షేమం గురించే మేము చేస్తాం. మేము ఎప్పుడు కూడా ఎవరిని చట్టం తన పని తాను చేసుకుని పోద్ది. అవినీతి కనుక చేసుంటే తప్పకుండా, మీరు అన్యాయం కనుక చేసుంటే సమాజంలో మిమ్మల్ని జైల్లో పెట్టడం ఖాయం. తప్పకుండా మేము శిక్షించడం ఖాయం. మిమ్మల్ని జైలు సువల్లో ఎక్కించడం ఖాయం. అంత మాత్రం చేత మమ్మల్ని అందరిని కూడా తీసుకెళ్ళి మీరు దొంగ అంటే దొంగ అంట మాట్లాడటంలో ఆంతర్యం లేదు. మీరు రఫా అని మీరు మేకపోతుల్ని ఏదైతే ఈ యొక్క సిడిమానూరు ఉత్సవాల్లో గొంతులు కోసినట్టుగా మాట్లాడటం, రక్తపాతం చేస్తూ ఉండటం, భయపెట్టడం ఇవన్నీ మానుకోండి. మీకు ఇది తగదు. మీకు ఎప్పుడో కూడా పార్టీ పీకేశారు, జెండాలు కూడా లేవు. మీ చెల్లెలు మీ అమ్మ రోడ్డును పడ్డారు, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. ముందు గురుగింజ సామెతలాగా మీరు చూసుకోండి. మీరు మా తర్వాత దేశం గురించి సమాజం గురించి మాట్లాడదాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి పెట్టండి. అంటే నిన్న చూసుకుంటే కనుక 2 రోజుల క్రితం కొడాలి నాని గారు గుడివాడ నియోజకవర్గంలో తిరుగుతుంటే అందరూ వచ్చి ఆయన వేడుకుంటున్నారంట. మళ్ళీ నెక్స్ట్ మీరే రావాలి, మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పి ప్రజలు వెళ్ళి గుడివాడలో కొడాలి నాని గారిని వేడుకున్నారంట. దానికి కౌంటర్ కూడా రాము గారు వేస్తూ ఉంది. ఎక్కడ దీన్ని అడిగారు, ఏ ప్రజలు అడిగారు చెప్పు అని చెప్పి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే ప్రతిసారి కూడా ప్రతి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మేమే వస్తాం అని చెప్తా ఉన్నారు. మీరేమో రారు అని మీరు అంటున్నారు. సో ప్రజలకు ఏ విధంగా మనసులోకి వెళ్తుంటారు? ఇది గ్లోబల్ ప్రచారం సార్. గ్లోబల్స్ కూడా అట్లానే చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉంటారంటే
అవన్నీ కూడా ఇట్లా ప్రచారం చేసుకొని మేము ఉన్నామని భ్రమింపజేయటం కోసం వీళ్ళ మీదకి ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నారు కదా గత ప్రభుత్వంలో, వీళ్ళని అరెస్టులు చేయకుండా ఉండటం కోసం అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఇటు పోలీసుల్ని భయపెడుతూ మేమే వస్తున్నామని భ్రమింపజేస్తూ చట్టం నుంచి డీవేట్ అయిపోయి పక్కకెళ్ళటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చట్టం మిమ్మల్ని చూస్తూనే ఉంది. తప్పకుండా ఏదో ఒక అంశంలో దొరికినప్పుడు మిమ్మల్ని బొక్కలేయటం ఖాయం. మీరు ప్రభుత్వం యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఇక 29కి మీరు మిమ్మల్ని సర్వైవ్ చేసుకోవటం కోసం, మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం ఆత్మరక్షణలో పడి కార్యకర్తలు ఆ నలుగురు కూడా ఉండరేమో పక్కన అని చెప్పి కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని పెంచడం కోసం చెప్పేటువంటి మాటలే తప్పించి ప్రజల్లో ఎక్కడ కూడా మీకు ప్రజాదరణే లేదు. ట్రాషు. నీ కొడాలి నాని గారు మీకు ఎవరయ్యా అసలు? జనం ఎక్కడ ఉండారు? నువ్వు ఎప్పుడో 2 ఏళ్ళు అయిపోయింది నిన్ను అసలు మర్చిపోయారు. నీ భాష ఏంటి? నువ్వు గుట్కా రాయుడివి. నువ్వు అసలు నీ యొక్క మనస్తత్వమే రౌడీయిజం మనస్తత్వం. నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటమే నీ పని. నువ్వు ఆ భాష ఫ్లింతీ లాంగ్వేజ్ మాట్లాడటం. నువ్వు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పతనం అవడానికి ముఖ్య కారకుడు నువ్వే. ఈ రోజున మళ్ళా నీకు ఇంకా ఆ పార్టీలో పెట్టుకున్నారంటే ఇంక అసలు ఆ పార్టీ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నీ బడాయి కబుర్లు, లడాయి చారు, ఈ యొక్క డంబాచారాలు ఇవన్నీ మానుకుంటే మంచిదనేది నేను హితవు పలుకుతున్నాను. నువ్వేదో పాపం ఆపరేషన్ చేసుకున్నావు, అది జాగ్రత్త చూసుకో. మళ్ళీ నువ్వు కూడా రాంబాబులాగా ఊళ్ళో ఉడుతున్నట్టున్నావు. నేను కూడా జైలుకి వెళ్తాను, నేను కూడా జైలుకి వెళ్తా, నేను కూడా జైలుకి వెళ్తానండి. సరే వెళ్తానంటే మనం చేసేది ఏముంది? నువ్వు ఆ విధమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నట్టు కనపడతా ఉంది. సార్ అల్లుడు చూసుకున్నట్టు చూసుకుంటారు పోలీసులు ఎప్పుడు కూడా. అత్తారింటికి వెళ్దామంటే దారి ఏంటంటే జైళ్ళే కదా. వెళ్ళినానా కొడాలి నాని గారు.